దోమలగూడ పరిధిలో ఈ నెల 12న జరిగిన రాబరీ కేసు సినిమాను తలపించిందని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ అన్నారు. నిందితులు కత్తులు, తుపాకులతో బెదిరించి దొంగతనానికి పాల్పడ్డారని చెప్పారు. ఇక కేసులో ప్రధాన నిందితుడు ఇంద్రజిత్ బాధితుడు రంజిత్ కు స్వయానా తమ్ముడన్నారు. ఈ కేసు వివరాలను తన ఆఫీసులో సిపి వెల్లడించారు. ఈ నెల డిసెంబర్ 12వ తేదీ తెల్లవారుజామున దోమల్గూడలో జరిగిన డెకాయిటీ కేసు ఏదైతే రిపోర్ట్ అయిందో అది డిటెక్ట్ అయింది. ఏ ఇంట్లో అయితే జరిగిందో ఆయన సొంత తమ్ముడు ఇంద్రజిత్ గోరాయ్ వీళ్ళందరూ కూడా స్వర్ణకారులు. ఈ అన్నదమ్ముల మధ్య కొన్ని మనస్పర్ధలు తేడాలు రావడం జరిగింది. పెద్దన్న చాలా బాగా చేసుకుంటున్నాడు బిజినెస్, ఆస్తులు సంపాదించుకుంటున్నాడు అని కోపం తమ్ముడిలో పెరిగింది. అయితే తను ఈ విషయము ఆయన మిత్రులతో వ్యక్తం చేస్తా ఉన్నాడు కొన్ని రోజుల నుండి. అయితే ఈ క్రమంలో సయ్యద్ ఇర్ఫాన్ అహ్మద్ మరియు అల్తాఫ్ మొహమ్మద్ ఖాన్ అని ఇద్దరిని పరిచయం చేసుకున్నాడు. అయితే హబీబ్ హుసేన్ షేక్ షబ్బీర్ అనే వ్యక్తిని సంప్రదించాడు. వాళ్ళు కూడా డిస్కస్ చేసుకున్న తర్వాత అందరు వెళ్ళి మొహమ్మద్ అర్బాజ్ అనే ఒక రౌడీ షీటర్, మైలర్ దేవపల్లికి చెందిన రౌడీ షీటర్ వీడు. మొహమ్మద్ అర్బాజ్ ప్లానింగ్ చేశాడు మొత్తం. ఆయన గ్యాంగ్ తయారు చేసి ఆయన అసోసియేట్స్ ఏవైతే ఉన్నారో షోయబ్, సైఫ్, సోను, మిర్జా, షహబాజ్, నజీర్, జహీర్, అక్రమ్ అంటే అడ్వకేట్ నూరుల్లా అని ఉన్నాడు. ఆయన దీనికి సూత్రధారి. ఆయన మొత్తం ప్లానింగ్ అంతా వీరికి ఏ విధంగా చేయాలి అనేది ప్లాన్ అంతా చెప్పాడు. సో దాంతో వీళ్ళందరూ ఆ రోజు ఎగ్జిక్యూట్ చేశారు. తర్వాత టీమ్స్ అన్ని రంగంలో దిగిన తర్వాత కేసు డిటెక్ట్ అయింది. 2 kgs గోల్డ్ లో 1.3 kgs గోల్డ్ రికవరీ మీరు చూశారు. అండ్ 616 grams సిల్వర్, 2.9 lakhs క్యాష్. ఇదంతా కలిపితే దాదాపు ఒక 90% రికవరీ దీంట్లో జరిగింది. దాంతో సహా ఒక ఇన్నోవా కారు, ఈ గొడ్డళ్ళు, కత్తులు ఇవన్నీ మీరు చూసారు. ఇక్కడ 10 సెల్ ఫోన్లు కూడా